ఇప్పుడెప్పుడో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు భారతదేశం అంతా పెట్రోల్ చల్లుంది. ఎప్పుడేమవుద్దో తెలీదని, ఆ తర్వాత రైతు ఉద్యమాలు జరిగినాయి. లేకపోతే కోటాలో ఉద్యమాలు జరిగినాయి. లేకపోతే ఆహ్, ద ఏది మార్వాడీస్‌కి సంబంధించినటువంటి ఉద్యమాలు జరిగినాయి. జాట్లకు సంబంధించిన ఉద్యమాలు జరిగినాయి. మణిపూర్ ఉద్యమాలు జరిగినాయి. అవన్నీ కూడా అంటే ఏదో ఒక విధంగా దేశాన్ని అల్లకల్లోలం చేశాడు. ఇప్పుడు అట్లాంటి రకరకాల సింప్టమ్స్ ఇంటర్నేషనల్‌గా నడుస్తున్నాయి. తాజాగా ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా వెనిజులా వైపు అడుగులు వేస్తుండటం, లేదా ఒక చోట మోహరించడం, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శి ఎవరైతే సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ మొన్ననే మొత్తం సైనిక జనరల్స్‌తో మీటింగ్ అవ్వడం, ఆ తర్వాతన నేషనల్ గార్డ్ ట్రూప్స్‌ని పోర్ట్‌ల్యాండ్‌లో రాబోయే 60 రోజులు ఉంచడానికి ఆదేశాలు జారీ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటిది. మరొక వైపున లాంగ్ రేంజ్ డ్రోన్స్, అంటే ఇప్పటిదాకా ఏంటంటే రష్యాలోకి చొరబడేటటువంటి డ్రోన్స్, రష్యా మెయిన్ భూభాగంలోకి చొరబడే డ్రోన్స్ ఉక్రెయిన్‌కి ఇవ్వకూడదు అన్నటువంటి షరతు రష్యా పెడతా వచ్చింది. ఆహ్, వీళ్ళు కూడా అట్లాగే చిన్న చిన్నయి ఇస్తున్నారు తప్పించి పెద్దయి ఇవ్వట్లేదు. ఇప్పుడు లాంగ్ రేంజ్ డ్రోన్స్ ఉక్రెయిన్‌కి ఇవ్వమని ట్రంప్ ఆదేశించడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి పరిణామమైంది. మరొక వైపున ఇరాన్ వచ్చేటప్పటికి అత్యవసర మెసేజ్ పెట్టింది. వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను భయమేసినట్టుంది. ఎందుకంటే 2026లో కల్లా మా దగ్గర అణ్వాయుధం ఉంటుందని చెప్పింది కాబట్టి దానికి వాళ్ళని లేపేస్తారని భయపడ్డట్టున్నారు. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరికీ చెప్తున్నాం, మా జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అమెరికాకి బుద్ధి చెప్తాం అన్నటువంటిది వార్నింగ్‌లు ఇస్తున్నారు. మరొక హౌతీ తీవ్రవాదులైతే చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే అమెరికాకి సంబంధించిన వాణిజ్య నౌకలు, యుద్ధ నౌకలు ఏదీ కూడా ఎర్ర సముద్రంలో కనిపించవు అన్నటువంటి హెచ్చరికలు మరొక వైపు జారీ చేస్తున్నారు. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నీ కలిపితే.